బెల్లంపల్లి అనే ఊరిలో ఒక హౌస్ వైఫ్ ఉండేది. ఆమె పేరు సరోజ. సరోజకు డాన్స్ అంటే చాలా పిచ్చి. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేసేది. ఆమె డాన్స్ పిచ్చి వల్ల ఆమె ఫ్యామిలీ నానా రకాల ఇబ్బందులు పడేవాళ్ళు. వచ్చే సరోజ, ఇంకెంతసేపే? మస్తు ఆకలి అవుతుంది, జల్ది పట్టుకరా. అరే మమ్మీ, స్కూల్ కి లేట్ అవుతుంది, తొందరగా బోర్న్ మీఠా తీసుకురా. ఓ కోడలి పిల్ల, ఈ సామాన్ జర లోపట పెట్ట రాదే. అరే నా నడు మెరిగిపోతది, నాకెక్కడ దొరికినవే చిందరాంగివి, మమ్మల్ని బతకనిచ్చేటట్లు లేవే. అరే మమ్మీ, నా స్కూల్ బ్యాగ్ ఎడబెట్టినవే. అరే ఓ గుడ్లకు బొమ్మక పోడా, దావుని వెనకనే ఉంది బే. మీ అమ్మకేమో డాన్స్ పిచ్చి, నీకేమో దిమాగ్ దొబ్బింది. ఇప్పటికే ఆఫీస్కి లేట్ అవుతుంటే ఇద్దరు కలిసి నన్ను సాగు కొడుతురు కదరా. ఎందుకే సరే సరే. సాయంత్రం కిట్టి పార్టీకి వెళ్తుండగా దారి మధ్యలో ఒక శవయాత్రలో వాయిస్తున్న చావు డప్పు విని సరోజ వెంటనే బండి పై నుండి దూకి రోడ్డు మీదే డాన్స్ చేయటం మొదలు పెట్టింది. ఇంకోసారి నా బండెక్కినావు అనుకో చూడు గుండ్రాయి మొఖం దానా. ఆహా, ఈ డ్రామాలకేం తక్కువ లేదులే. వచ్చిందమ్మా మన డాన్సింగ్ పాండా. ఏమి చెల్లె, లేట్ అయిందే, చాలా బక్కదిక్కిపోయినవే. డైటింగ్ చేస్తున్నావా ఏంటి? నిజమా? బక్కగానేనా? థాంక్యూ థాంక్యూ. అలా ఆడాళ్ళంతా ఒక్క చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో పార్టీ సాంగ్స్ మొదలయ్యాయి. రాణిని కింద పడేసిందని సరోజను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పారవాట నువ్వేనా? అవును సార్. వేల్ డబ్బులు కట్టి మీ మేడంని తీసుకపో. నాకేం సంబంధం లేదు, నేను కట్టాను, మీ ఇష్టం. అరే ఏం సార్ ఇల్లు, చల్ ఉత్తనే తీసుకపోండి. నా మీద ఒట్టొద్దు తల్లు. సరే పోదాంపా. సరోజ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత డాన్స్ చేయడం పూర్తిగా ఆపేసింది. అప్పటి నుంచి ఆ ఇల్లు సందడి లేక వెలవెలపోయింది. ఇంతలో బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో డాన్స్ చేసిన ఆంటీ ఎవరు, ఎక్కడుంటుంది, ఆమెను కలవాలని చాలా మంది ఆతృతగా ఉన్నారు. అసలు ఎవరు ఈ డాన్సింగ్ ఆంటీ? అరే ఇది మన సరోజనే. అమ్మో కోడలు, నువ్వు స్టార్ అయినవే.
ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వాళ్ళు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాము ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసాక మాకు కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎండాకాలం ఉంది, ఎండలో ఎక్కువ తిరగకండి, వాటర్ ఎక్కువ తాగండి, నీడలో ఉండండి. టేక్ కేర్, బాయ్.